పర్యావరణ పరిరక్షణతోనే మానవ మనుగడ సాధ్యమని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజాన్ని సాధించవచ్చని వాసంశెట్టి సత్యం అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మండల కేంద్రమైన మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో ఎంపీటీఓ జె రాంబాబు ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వాసంశెట్టి సత్యం మాట్లాడారు. ప్రకృతికి మానవునికి అవినాభావ సంబంధం ఉందని, పర్యావరణం పాడు చేస్తే మానవ వినాశనం తప్పదని హెచ్చరించారు. మానవ వినాశనానికి గురైన పర్యావరణాన్ని, ప్రకృతిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా ప్రజలు ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి మొక్కలు నాటి ప్రకృతిని కాపాడాలని సూచించారు. నేటి తరానికి పిల్లలకు పర్యావరణంపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. ఒకసారి ఆలోచండి సార్. ఆశయాలతో స్వచ్ఛ హరితాంధ్ర అభివృద్ధికి తోడ్పడతానని పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్లాస్టిక్ కాలుష్యానికి ముగింపు పలుకుతానని ప్రతి నీటి కొట్టును సద్వినియోగం పరుస్తానని చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ ఒక్కసారి ఉపయోగించి పాడవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వామిని అవుతానని జీవనక్షయం చెందే ప్రపంచ పర్యావరణ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా మరియు వన మహోత్సవం సందర్భంగా ఇక్కడికి కాజులూరు మండలం నుంచి ఇచ్చేసిన ప్రముఖులందరికీ, పెద్దలకు పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున మనం ప్రపంచ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని నిమిత్తం మనం మొక్కలు పాతడం జరిగింది. ఈ పాతిన మొక్కలన్నింటినీ కూడా మనం బాధ్యతగా తీసుకోవాలి. పాతడం గొప్ప కాదు, పాతిన తర్వాత వాటిని బతికించడం, వాటిని మొక్కలు మళ్ళీ మనం కొట్టకుండా చేయటం అన్నది ఇందులో ముఖ్య ఉద్దేశం. మనం పాతిన తర్వాత మర్చిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఎండిపోతాయి, వాడిపోతాయి. ఈ యొక్క కార్యక్రమం ఏదో ఫోటోలు తీయించుకోవడానికి దాని గురించి వినియోగించకుండా మనం అందరం కూడా ఈ మొక్కలకి, మనం వేసిన మొక్కలకి అందరం కూడా మనం పరిరక్షణ చేసి దీన్ని కాపాడుకోవాల్సిన పరిరక్షణ ఉన్నది. కాబట్టి అందరూ కూడా దీన్ని పాటించాలని, ఇంటింట్లో అక్కడ ఈ కార్యక్రమానికి మనం బయటే కాకుండా మన ఇంటి ఆవరణలోనూ, మన ఇంటి యొక్క చుట్టుపక్కల అన్ని వైపులా కూడా మనం ప్రజలు గుర్తెరిగి ఈ యొక్క పరిరక్షణ దినోత్సవం ఎందుకు పాటించడం, దాన్ని మనం పక్కాగా అమలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు ప్లాస్టిక్ వ్యర్థాల గురించి అయితే మన సమాజం, మన ప్రపంచం, మన దేశం, మన ఆంధ్ర కూడా అంతా చాలా నష్టపోతున్నాం. దీన్ని అరికట్టకపోతే మనం మాటల వరకు, మీటింగుల వరకు అనుకోవటమే తప్పించి దీన్ని అరికట్టే పరిస్థితిలో నేను ఇంచుమించు 15 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మనం ఎక్కడో ప్రసంగాలు ఇవ్వటానికి వరకే సరిపోతుంది తప్పించి దాన్ని ఆచరణలోకి తీసుకోవట్లేదు. ఈ యొక్క మనకి పర్యావరణంలో ఇవి హీట్ పెరిగిపోవడానికి కారణం ముఖ్యంగా ప్లాస్టిక్. ఈ ప్లాస్టిక్ని మనం నిర్మూలించకపోతే వచ్చే సమాజంలో మనం అన్ని రకాలుగా ఈవేళ క్యాన్సర్లు వస్తున్నాయంటే అందులో నిల్వ ఉంచిన పదార్థాల వల్లే క్యాన్సర్లు వస్తున్నాయని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇవన్నిటిని కూడా మనం ఈ యొక్క ప్లాస్టిక్ని నిర్మూలించాలంటే మన వరకు మనమే ఆశ్రయించట్లేదు. మనం ఏదైనా కొనటానికి బజార్కి వెళ్తే మన దగ్గర ఏముండదు, ఖాళీ చేతులతో వెళ్ళటం అలవాటు అయిపోయింది. ఆ వ్యాపారస్తుడిని కవర్లో వేసిస్తేనే నీ దగ్గర నుంచి పట్టుకెళ్తాను, లేకపోతే పట్టుకెళ్ళాలన్న పరిస్థితి ఇవాళ కొనసాగుతుంది. వ్యాపారస్తులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. వాళ్ళ మీద రైడ్ చేసినా ఏదో కొంచెంసేపు దాస్తున్నారు. తర్వాత ఆ యొక్క కవర్ ఉంటేనే కానీ మనం ఎదరికి కదలలేని పరిస్థితి. దాని నుంచి మనం అందరం దూరంగా ఉండాలి. మనం కూడా ప్రజలందరూ దాని మీద శ్రద్ధ తీసుకుని ముందుకెళ్ళి ఈ హరితాంధ్రప్రదేశ్ అయినా ఈ యొక్క దేశాన్ని వృద్ధిలోకి తీసుకెళ్లాలన్నా ఏదైనా కూడా మనలోంచి, ప్రజల్లోంచి అవేర్నెస్ రావాలి. మనలో రావట్లేదు. రాకపోవటం వల్ల అవన్నీ జరగట్లేదు. కాబట్టి
మనమందరం కూడా ఈ పరిరక్షించుకుందాం. ఈ రోజుని ఈ యొక్క ఏదైతే మనం పరిరక్షణ దినోత్సవం పాటిస్తున్నామో దానికి న్యాయం చేయాలంటే మనం వచ్చిన వాళ్ళందరం కూడా ఒకళ్ళకి 10 మందికి చెప్తే 10 మందికి 100 మందికి చెప్తే అలాగా దీన్ని మనం అరికట్టడానికి మనం చేయాలి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని మనకు ఆక్సిజన్ ఇస్తుంది. మనం బతకటం కోసం వచ్చే ఆక్సిజన్ మొక్కల నుంచే వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం గుర్తెరిగి మన పర్యావరణాన్ని మనం కాపాడుకుందాలి. మనందరం కూడా సుఖ సంతోషంతో ఉండాలని ఒక సందేశం.